ఒక వచనం మాత్రమే చదువుదాం. దానియేలు గ్రంథము 12 అధ్యాయము చివరి వచనము. దానియేలు గ్రంథము 12 అధ్యాయము చివరి అధ్యాయం చివరి వచనం చదువుదాం. అందరం కలిసి చదువుదాం. ఒకే వచనం కాబట్టి చదువుదాం. తీసారా? నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచేద్దాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు వెతికి మీ స్వార్థకులను పంపించి మీరు మాకిచ్చిన మహా గొప్ప రక్షణకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నశించిపోయే మమ్ములను ప్రభువా మీరు తప్పించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ఈ సేవను మీరు ఆరంభించి సేవను విస్తరింపచేసి ఇంకను వాడుకుంటున్న దానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. బ్రదర్ జోసెఫ్ గారి కోసం, వారి కుటుంబం కోసం, వారికున్న ఆశయాలు, ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్, వాటన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. ఆరోగ్యం ఇవ్వండి, సహాయం చేయండి, వాడుకోండి. ఆయా ప్రయాణాల్లో కూడా మీరు తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని సంఘాల్లో ఉన్న సేవకులందరి కోసం మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సేవకుడు, సేవ, సందేశము, ఇవి మూడు చక్కగా సమపాళలో ఉండినట్లుగా మీ బిడ్డలందరినీ మీరు వాడుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. ప్రభు, ఇక్కడ చేరిన మీ బిడ్డలందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి, కనికరించండి, దీవించండి. ప్రభా, ప్రతివాని అవసరత మీరు దయతో ఆంతరంగికంగా తెలుసుకున్నవారు మీరే కాబట్టి మేమేమి చేయగలం? కేవలం మీ సన్నిధిలో ఏమీ చేతగాని వారంగా, ఏమీ సహాయం చేయని వారంగా, నిస్సహాయ స్థితిలో ఉండి వారందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఆశీర్వాదమును మీ దగ్గర నుంచే రావాలి కదా ప్రభా. మీ బిడ్డల్ని కనికరించండి, మమ్మల్ని ఆదరించండి, హెచ్చరించండి, బలపరచండి, ఖండించండి, మమ్మల్ని బాగు చేయండి. మీ వాక్య ధ్యానములో మాతో మీరు ఉండండి. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిని కోరుకుంటున్నాం. భయంతో వణుకుతో మీ సన్నిధిలో మేము వేచి ఉన్నాం. ప్రభువా, మీరే కనికరించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకొని మిమ్మల్ని ఆశీర్వదించి తద్వారా అనేకులకు ఆశ్చర్యకరంగా చేయాల్సిందిగా వేడుకుంటూ ఈ సమయమును మీకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీరు ఇచ్చిన ఆహారం కోసం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఒకవేళ అడ్జస్ట్మెంట్ కూడా అయినట్టున్నది, కొద్దిగా డేట్లు కూడా మారినాయి అనుకుంటా. వెరీ సారీ ఫర్ దాట్. కాకపోతే చాలా సంతోషం ఏంటంటే వీళ్ళు మీ సేవను నేను క్రిస్మస్ మీటింగ్లో చూడటం, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ చూడటం, వెంటనే 2 చోట్ల రావటం మంచిగా ఉంది. చాలా సంతోషం. ఈ ఏరియాలో చాలామంది విద్యార్థులు ఉంటారు కదా. అసలే యూనివర్సిటీ ఉంటుంది కదా, ఇది మామూలు యూనివర్సిటీ కాదు అది. తెలంగాణలో ఉన్న కాలేజీలన్నీ దానికే ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో ఉండటం చాలా మంచిది. స్టూడెంట్స్ ఎక్కువ యంగ్ పీపుల్ కనిపిస్తున్నారు. సహజంగా నాకు సంఘాలకు పోయినప్పుడు నాకు బాధ కలిగించేది ఏంటంటే రెండు బాధ కలిగిస్తాయి. యంగ్ పీపుల్ ఎక్కువ కనిపించట్లే చాలా చోట్ల, ఇక్కడ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. రెండవది, ఈ ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు, మగవాళ్ళు తక్కువ ఉంటారు. ఇక్కడ మాత్రం ఈక్వల్గానే సుమారు ఆల్మోస్ట్ ఉన్నారు. దట్స్ గుడ్. ఏ సంఘంలో అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు సుమారుగా వాళ్ళు ఈక్వల్గా ఉంటారో అదే కరెక్ట్ సంఘం. అది మాత్రం దయచేసి మీరు మెయింటైన్ చేయండి. కావాలంటే ప్రణాళికలు మార్చుకోండి. అలా మంది అక్కడ మన సహవాస కోరికలు కూడా వచ్చిన అక్కడ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. దట్ సింప్లీ ఇండికేట్స్ బ్యాలెన్స్డ్ మినిస్ట్రీ అన్నదానికి అదే ఒక సూచన. రెండవది యవనస్తులు. సో ఈక్వల్ మెన్ అండ్ ఉమెన్, 2 యవనస్తులు. రైట్. ఈ రోజున మనం 3 రోజుల నుంచి మరి
ఎవరు పెట్టారు కానీ థీమ్ పెట్టుకున్నారు కాబట్టి దాని ప్రకారం పోతున్నాం. 3 మాటలు ఆలోచన చేస్తున్నాం. ఒకటి నేర్చుకున్న దాన్ని నడుచుకొనుట, తద్వారా నిలుచుట, నిలకడగా స్టేబుల్గా ఉండుట. క్రైస్తవులుగా చాలామంది జీవిస్తారు, కానీ స్టెబిలిటీలో జీవించరు. ఒకసారి గొప్పన పెద్దగలుగుతారు, ఇంకోసారి టప్పన ఆరిపోతారు, మళ్ళా కొన్ని సంవత్సరాలు కనపడరు జనం. అట్లాంటి కాకుండా ఉండాలంటే నిలకడగా ఉండాలి. అది అందుకే ఈ వచనాన్ని తీసుకున్నాను. నీవు అంత్యం వరకు నిలకడగా ఉంటే, ఇప్పుడు నిన్నటిదాకా నిలకడైపోయింది, ఇప్పుడు నిలకడైతే ఏమవుతుంది? దట్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. నిలకడగా ఎలా ఉండాలనేది అయిపోయింది. నిలకడగా ఉంటే ఏమవుతుంది? నీ వంతులో తీర్పులో నిలుస్తావు. ఇదంతా కూడా నిన్ను తీర్పులో నిలబెట్టడానికే. ఈ నేర్చుకొనుట, నడుచుకొనుట, తద్వారా నిలకడగా ఉండుట అనే దేనికంటే, ఇన్ ఆర్డర్ టు స్టాండ్. టు బీ స్టేబుల్ ఈజ్ టు మేక్ యూ టు స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్. స్టేబుల్గా ఉండటం అనేది ఆ స్టాండింగ్కి సంబంధించింది. ఒకవేళ ఆ స్టెబిలిటీ లేకపోతే యూ కెనాట్ స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్. నీ జీవితంలో నిలకడగా ఉండలేకపోతే అక్కడ నిలవలేవు. గుర్తుపెట్టుకో 2 మాటలు. స్టెబిలిటీ లీడ్స్ టు స్టాండింగ్ ఇన్ ద జడ్జ్మెంట్. తెలుగులో మాట్లాడుకుంటే నిలకడగా ఉండటం అనేది నిన్ను తీర్పులో నిలబెడుతుంది. ఉదాహరణకు మీరు ఆలోచించుకోండి, విద్యార్థులుగా ఎంతైనా మీరేమో స్టూడెంట్స్ ఉన్నారు, నేను బడిపొంతులు ఉన్నాను. మన రోజు ఇదే భాష కదా. మీరు స్టూడెంట్స్గా ఆలోచించుకోండి. ఎవరైతే సిస్టమేటిక్గా నిలకడగా చదువుతారో ఏమవుతారు? వాళ్ళు ఎగ్జామ్లో నిలుస్తారు, మిగిలినోడు పోతాడు. కొంతమంది బై లక్ అంటారు, బై ఏదో అంటారు, అవి నడవు. కాబట్టి టు బీ స్టేబుల్ ఈజ్ టు స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్. దాట్స్ ద పాయింట్. ఈరోజు దానియేలు గ్రంథం అంతటిని మీకు చాలా తక్కువ టైంలో చెప్పేస్తా. మీరేం భయపడవసరం లేదు, నాకు పెద్ద అలాంటి సమస్యలు ఏం లేవు. దానియేలు అంటే అర్థం ఏంటంటే గాడ్స్ ఈజ్ జడ్జ్. దేవుడు తీర్పరి. దేవుడు తీర్పరి. ఆయన పేరులోనే ఏముంది? దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏల్ అంటే తీర్పరి. డానియల్ దేవుడు తీర్పరి. దేవుడు తీర్పరి కదా. మరి ఈ పుస్తకాన్ని ఏం చేసిండ్రంటే, దేవుడిని అడిగినట్ట దానియేలు, ప్రభా నా పేరేమో దానియేలు అని పెట్టిండ్రు, దేవుడేమో తీర్పు తీరుస్తాడని చెప్పిండ్రు, బాగానే ఉంది, మరి ఏం జరగబోతుంది అని చిన్నప్పుడు అడిగితే, ఉండు సుద్దు, మంచి కుర్రోడు వయసు వచ్చినాక నీ సంగతి చెప్తాను, నేను దానికి అర్థం చెప్తానని. మొదటి అధ్యాయంలో 1 నుంచి 7 వరకు దేవుడు తన సొంత ప్రజల్ని తీర్పు తీర్చాడు. మొదటి అధ్యాయంలో కేవలం 7 వచనాల వరకు తీర్పు తన సొంత ప్రజలతోనే ఆరంభమైంది. 1 నుంచి 6 వరకు, 1వ అధ్యాయం 8 నుంచి 6వ అధ్యాయం చివరి దాకా అన్య రాజ్యాల మీద తీర్పు. మొదటిది తన సొంత రాజ్యం మీద తీర్పు, 2 అన్య రాజ్యాల మీద తీర్పు. 6వ అధ్యాయం దాకా అన్ని రాజ్యాల మీద తీర్పు. 7 నుంచి చివరి దాకా అంత్యకాలపు తీర్పు. ఎన్ని తీర్పులు? సొంత రాజ్యం మీద తీర్పు, అన్య రాజ్యాల మీద తీర్పు, ఇక 3వది అంత్యకాలపు తీర్పు. సింపుల్. 3 మాటలే కదా, ఎక్కువ ఉండదు. 3 మాటలే ఉంటాయి, ఎప్పుడు తేలిగ్గా ఉంటుంది పని. ఇప్పుడు మొదటి 7 వచనాల సంగతి ఆలోచించేద్దాం. అడిగాడట దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా ఏంది నా పేరు సంగతి ఏంది? నా పేరు సంగతి ఏంది? నా పేరు తెలుసా మీకు? ఏం పేరు? కాదు, మళ్ళీ అట్లానే అన్నలాగా నేను మార్చుకున్నాను అనుకోకండి. వాళ్ళు వద్దనుకొని మార్చుకున్నారు, సంతోషం. నా పేరు జాన్ పాల్ పరిశుద్ధరావు. ఆ పరిశుద్ధంగా ఉండటం కష్టమని 6వ తరగతి నుంచి
తీసేశారు. 5వ తరగతి వరకు నా పేరు జాన్ పాల్ పరిశుద్ధరావు. ఆ రావు ఉంటే పోయింది. రావు ఉంటే 2 అర్థాలు ఉన్నాయి. రావు అంటే ఎవరో అనుకుంటారు ఈయన్ని, రావు గారు. రెండోది ఈయనకేమి రావంటారు. నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు బీటెక్లో, వాడి పేరు ఏవి రావు, ఏ వెంకటేశ్వర రావు. వాడికి ఏంటి వాడు ఏమంటే ఏవి రావు. చాలా ఆశ్చర్యం ఏంటంటే వాడికి ఇప్పటికీ బీటెక్ కాలే, వాడి పేరు సార్థకం అయిపోయింది, ఏవి రావు. అందుకని దేవనామ స్తోత్రం రావు పీకేశారు. కానీ నా పేరుకు పెట్టినప్పుడు కూడా ఒక పెద్ద ఆయన పెట్టిండు. వీళ్ళు తెలుసు, అన్నోళ్ళకి తెలుసు. ఆయన జోషికేరాయ్ గారి నాన్న 45 నిమిషాలు ప్రసంగం చేసిండంట నా మీద. అప్పుడు నా వయసు 3 నెలలు. నాకే అర్థమవుతుంది. పౌలు సంఘమును కన్యకను, యోహాను బాప్తిస్మిచ్చు యోహాను కన్యకను చూస్తాడు, బిగిన్ చేస్తాడు. కన్యకను చూసి పెడతాడు. ఎవరికి? క్రీస్తుకి. పౌలు కన్యకను సిద్ధపరచాలి. పరిశుద్ధాత్ముడు మధ్యాకాశములో పెండ్లి విందు చేయాలని జాన్ పాల్ పరిశుద్ధరావు అని పెట్టాడు. కాబట్టి పేర్లు చాలా ఉంటాయి, పేర్లు అర్థాలు కూడా చాలా ఉంటాయి. నా బతుకంతా ఆ 3 పనులు చేస్తే చాలు. వాళ్ళు తీసేసినా నేను తీసేసుకోలేదు. అయినా అది పరిశుద్ధాత్మని కార్యం కాబట్టి ఆయనకు వదిలేస్తే సరిపోతుంది. రైట్. దానియేలు దేవుడు తీర్పు తీరుస్తాడు. అడిగాడు, ప్రభువా ఏంది నా పరిస్థితి, మాదేందంటే దేవుడు అన్నాడు, బాబు దానియేలు తీర్పు అనేది మీ దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఏంటి ప్రభువా? అరే మీ వాళ్ళు ఇశ్రాయేలు యూదులు పాపం చేసిండ్రు. అసలు ఇశ్రాయేల్ దేశం అనేది 10 గోత్రాలైన ఇశ్రాయేల్ దేశం పాపం చేస్తే వాళ్ళను తరిమేసిన, చెరలోకి పంపించిన, 100 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా మీకు బుద్ధి రాలే. 100 సంవత్సరాలు అటు పెట్టినా, యెషయాని వాడుకున్నా, ఇర్మియాని వాడుకున్నా, ఎంతమంది చెప్పినా మీరు వినలే. కాబట్టి దానియేలు, నీ పేరే దేవుడు తీర్పు తీర్చుట, నువ్వు కూడా తీర్పులో వెళ్ళాలి. ఏంటి ప్రభా నేను పోవాలా? నేనేం పాపం చేసినా? నువ్వు పాపం చేయలేదయ్యా, పాపులతో కలిసి పో, అక్కడ పో. దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజల కోసం వీళ్ళని తీసుకుపోయిండు అనుకోండి, అక్కడ సాక్ష్యం ఇవ్వాలి, చాలా పనులు ఉన్నాయి, పో. చెరలోకి వెళ్ళాడు. కాబట్టి దేవుని తీర్పులు ఎక్కడ ఆరంభమవుతున్నాయి అంటే, దేవుని తీర్పు అని రాయబడిన ఈ యొక్క మహా గొప్ప గ్రంథమైన దానియేలు గ్రంథంలో మొట్టమొదటిది ఏంటంటే, తీర్పులు మీతోనే ఆరంభమవుతాయి. పాపం వెళ్ళారు, 3 కిత్తాల్లో వెళ్ళారు. దానియేలు మొదటికి వెళ్ళాడు, ఆయనతో షడ్రక్ మెషక్ అబేద్నెగో వెళ్ళారు. 2 యెహెజ్కేలు కొంతమంది వెళ్ళారు. 3వది సమూల నాశనం చేసి కాల్చి పడేశారు. ఆ విధంగా చెరలోకి వెళ్ళారు. ఓ దానియేలు, తీర్పులు మీ దగ్గరే స్టార్ట్ అవుతాయి, మన దగ్గరే స్టార్ట్ అవుతుంది. 1 పేతురు 4:17 చదువుదాం. 1 పేతురు 4:17 దయచేసి చదవండి. మైక్ ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలేదంటే పర్వాలేదు. కానీ చాలు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఎవరు రాస్తున్నారు? ఇది పేతురు రాస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? సుమారు 500 సంవత్సరాల తర్వాత. దానియేలు రాసిన 500 సంవత్సరాల తర్వాత ఈయన రాస్తున్నాడు. ఏమని? పాత నిబంధన ఇశ్రాయేలులో మాత్రమే కాదు, ఇంటి దగ్గర ఆరంభమయ్యేది, సంఘము కూడా ఇంటి దగ్గరనే ఆరంభమవుతుంది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే
దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమో. మనతోనే స్టార్ట్ అవుతుంది. అసలు విషయం తెలుసా మీకు? తీర్పులు 3 రకాలు. 3 రకాల తీర్పులో మొట్టమొదటి తీర్పు పరిశుద్ధుల తీర్పు. యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఎత్తబడతారు. యేసు ప్రభువారు మధ్యాకాశం వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడాలి. ఎత్తబడినప్పుడు ఆ మధ్యాకాశంలో 7 సంవత్సరాలు జరుగుతుంది ఈ తీర్పు. ఈ తీర్పులో బహుమానాల తీర్పు అంటారు. మనం ఏం చేసినామో వాటన్నిటికీ తీరుస్తాడు ప్రభు. మన కోసం సిద్ధపరిచిన జీతాలు ఇస్తాడు ఆయన. మొదటిగా ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి. తర్వాత బహుమానాలు తర్వాత సంగతి. ముందు ఎత్తబడాలి కదా. దీని గురించి కూడా ఆలోచన చేసిన నేను. మన కాలేజీ లెక్క ఆలోచన చేసిన. బీటెక్ లేదా డిగ్రీ అయిపోయింది అనుకోండి, ఏదో ఒక డిగ్రీ. రిజల్ట్ రాగానే ఏమవుతుంది? పాస్ అయిన వాళ్ళందరూ లెక్క తెలుస్తుంది. ఎవరు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అక్కడ పెద్ద పట్టించుకోరు. పాస్ అయిండ్రా లేదా, అది ఎత్తబడుట. ఆ తర్వాత ఏమవుతుందంటే కాన్వకేషన్ జరుగుతుంది. ఆ కాన్వకేషన్కి గవర్నర్ గారు వస్తాడు. వాళ్ళు వచ్చి అందరికి పంచి పెడతారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, గోల్డ్ మెడల్, డిస్టింక్షన్. అవి ఎప్పుడు వస్తాయి? కాన్వకేషన్లు వస్తాయి. అంటే రిజల్ట్ వచ్చిన రోజున ఎత్తబడుట లాంటిది, కన్వకేషన్ లాంటిది ఆ 7 సంవత్సరాల బహుమానాల తీర్పు. ఒక్కొక్కళ్ళకి సర్టిఫికెట్లు వస్తాయి. ఎవడు సర్టిఫికెట్ ఆడు తీసుకోవాలి, ఎవడు బహుమానాలు ఆడు తీసుకోవాలా. మనం అప్పుడప్పుడు బాధపడుతుంటాం కదా. ఆల్ దోస్ హూ గాట్ డిస్టింక్షన్ అనగానే బాధపడుతూ ఉంటారు. అక్కడ ముఖాలన్నీ ఇక్కడ మంచిగానే ఉంటాయి. ఆడ ఒకటి ముఖం ఒకటి చూసుకొని, ఒక పెద్ద ఇట్లా తలదించుకొని, ఈయన పెద్ద స్పీకర్ అనుకున్నాం ఇట్లా చూసుకొని, ఎవరి కాళ్ళు రకరకాలుగా తలలు దించుకొని, ముఖాలు సాటేసుకొని, ముఖాన్ని అడ్డం పెట్టుకొని, ఆడవాళ్ళు అయితే కొంగు చెంగు పెట్టుకొని పోవాలి. ఆడ కొంగులే ఉండవులే, ఎత్తబడినాక కొంగులే ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఎత్తబడేదానికి రెడీగా ఉండాలి. తీర్పులు ఇంటి దగ్గరనే ఆరంభమవుతున్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన సంఘం పరిశుద్ధులతోనే ఆరంభమవుతుంది. అది మొదటి తీర్పు. రెండవ తీర్పు సాతానుకు, వాడి సంబంధించిన వారికి. ఇక లాస్ట్ తీర్పు పాపుల తీర్పు, ధవళ సింహాసనం దగ్గర జరిగే తీర్పు అది. కాబట్టి 3 తీర్పుల్లో ఎవరితో ఆరంభమవుతుంది? మనతోనే ఆరంభమవుతుంది. ఎట్లా అర్థం అంటే, మన దగ్గర ఆరంభమైతే స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే, అడ్మిషన్ వచ్చినోడే పాస్ అవ్వబోతుంటే అడ్మిషన్ రానోడి సంగతి ఏంది? స్వార్థకు అవిధేయులైన వారి సంగతి ఏమవును. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొదటిగా మనందరము తీర్పుకు సిద్ధపడాలి. నువ్వు ఎంత క్లాసులు చెప్పినా, ఏం చేసినా, నేను వచ్చి క్లాసులు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా, చివరికి నువ్వు రాసేది పరీక్షనే. తీర్పు టప్పన వచ్చేస్తుంది. మనందరము సిద్ధపడాల్సింది ఆ తీర్పే. దానియేలంటేనే దేవుడు తీర్పరి. ఆ తీర్పరి మన దగ్గరే స్టార్ట్ అవుతుంది. మన యొద్ద ఆరంభమైతే ఏం చేయాలి? అవిధేయులైన వారి గతి ఏమో. ఈ మాట చదివినప్పుడు 2 విషయాలు చెప్పి నేను వదిలేస్తున్నా. ఇంకను యేసు ప్రభువారిని నమ్మకుండా పొరపాటున మీరు అవిధేయతగా ఉంటే మీ గతి ఏమవును? పొరపాటున ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే మీ గతి ఏంటి? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఇప్పుడు పాపుల గతి ఏమో అనడు. ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే కదా. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ సిన్, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ నాట్ సబ్మిటింగ్ టు క్రైస్ట్. ఈ రోజున మనుషులు నరకానికి పోయేది పాపం చేసినందుకు కాదు, పాపానికి విరుగుడుగా చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువారి సువార్తకు తల వంచనందుకు. జాగ్రత్త, వాళ్ళ గతి ఏమవుతుంది? ఓ పాట ఉండేది చిన్నప్పుడు, ఇప్పుడు కూడా పాడుతున్నారు లేదో,
ఓ మానవుండ నీ గతి ఏమవునో తెలియదు. ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. ఏమేమి చేస్తున్నావు? జాబ్ కోసం చేసిన, ఉద్యోగం కోసం చేసిన, పిల్లల కోసం చేసిన, చదువుల కోసం చేసిన, సేవ కోసం, అరే ఏం చేసినావు? ఏమేమి చేయుచుంటివో ఎలా తప్పించుకుంటావు? మన యొద్ద ఆరంభమైతే సువార్తకు అవిధేయులైతే, దయచేసి ఇంకెవరైనా బై మిస్టేక్ యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఈరోజు ప్రభువుని అంగీకరించండి. నీకు ఒకటి, నువ్వు మనిషి చేస్తున్న తప్పు ఒకటి, నాట్ టు ఒబే టు ద గాస్పల్. సువార్తకు, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఒక పక్కన యేసు ప్రభువుని అంగీకరించిన వారు, విధేయత చూపిన వారు ఉంటే ఆ విధేయత చూపండి. కానీ వాళ్ళు విధేయత ఎలా చూస్తారు? మనం పోతే కదా, పంపకపడాలి కదా, ఎవరన్నా పోవాలి కదా, పంపేవాడు ఉండాలి, పోయేవాడు ఉండాలి, ప్రకటించేవాడు ఉండాలి, వాక్యమే ప్రకటించాలి. అది క్రీస్తు ప్రభువుని గురించే ప్రకటించాలి. కాబట్టి కొంతమంది వాళ్ళ గతి ఏమవునని సంతోషంగా వాడుకోకండి. వాళ్ళ గతిలో మన గమనం ఉన్నది. ఇన్ దర్ డెస్టినేషన్ దెర్ ఈజ్ అవర్ ప్రాబ్లం. మన యొక్క నిర్ణయమే వారి డెస్టినేషన్ మారుస్తుంది. ప్రభువా, మేము ఇంతమందికి సువార్త ప్రకటిస్తాం, ప్రభువా వాళ్ళ గతి ఏమవుతుంది? ప్రభువా వాళ్ళ గతి ఏమవుతుంది? ఎవరు అన్నారు, మా చర్చిలో అసలు అవిశ్వాసులు ఎవ్వరు లేరన్నారు. నేనన్నా, లేకుండా ఎట్టున్నారు? మీ చర్చిలో పిల్లలు పుట్టలేదా అన్నాను. పుట్టారు మాకు. మరి వాడు పుట్టింది అవిశ్వాసగా పుట్టిండు, విశ్వాసగా పుట్టలే. ఎవడు పుట్టినా కూడా, ఏ గొప్ప సేవకునికి ఎవడు పుట్టినా కూడా వాడు అవిశ్వాసిగానే పుట్టిండు. దేవుని వాగ్దానంతో పుట్టిండొచ్చు, దేవుని ప్రణాళికలో పుట్టిండొచ్చు, కానీ వాడు అవిశ్వాసిగానే పుట్టిండు. వాడు విధేయత చూపించాలా లేదా? మరి మీ ఇంటి వారి సంగతి ఏంటి? మీ ఇంటి వారి సంగతి ఏంటి? మీ ఇంట్లో వారి సంగతి ఏంటి? మీ ఇంటి పక్కన ఉన్న వారి సంగతి ఏంటి? వాళ్ళ గతి ఏమవునన్నప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో వాళ్ళ గతి ఏమవుతుంది? నేను చెప్పకపోతే వాళ్ళ గతి ఏంటి? నేను పట్టించుకోకపోతే వాళ్ళ గతి ఏంటి? అందుకే ఒక పాట రాసిండు, నశించు ఆత్మలెన్నే. ఏమో రాసిండు? రాసిన ఆయన ఎవరు? ఆయన గుంటూరులో ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు. దేవునామ స్తోత్రం. ఆయన ఇంకా బతకాలి. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు కూడా రాస్తున్నాడు పాటలు ఆయన. నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా, నా ప్రభువ నాకిమ్మయ నీ హృదయ భారం. దేవుని సేవకుల భారం తీసుకోకండి, మాలాంటి ప్రసంగికుల భారం తీసుకోకండి. టేక్ ద బర్డన్ ఆఫ్ గాడ్. నీ హృదయ భారమయ్య. ప్రభువా, తీర్పు దేవుని ఇంటి దగ్గర ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవును? వారు సువార్తకు అవిధేయులయ్యారు. నేను సువార్త చెప్పటానికి నేను అవిధేయుడినైనా నా అవిధేయత వాడి అవిధేయతకు చివరకు వాడిని నరకాన్ని తీసుకెళ్తుంది. ఏమవును? అప్పుడు ఆయన రాసిన పాట నేను కొంచెం రివర్స్ రాసి పాట రాసిన. చిన్నప్పటి నుంచి పాడుతున్నా. చిన్నప్పుడు అంటే మారు మనసు పొందినాక. నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగానే పాడకండి, నా ఇంటనే ఉండగానే పాడమన్నా. నీ ఇంట్లో లేరు, మీ అమ్మ నాన్న లేరు, మీ అత్తమామలు లేరు, నీ ఆఫీసులో లేరు, నీ ఇంట్లో వాళ్ళ సంగతి, నీ పక్క వాళ్ళ సంగతి. కాబట్టి వారి గతి ఏమోననే మాటను దయచేసి మీరు తీసుకుందాం. మనం పని చేయకపోతే వాళ్ళ గతి ఏమవును? సువార్త ప్రకటించటం మన బాధ్యత, విధేయత చూపుట వారి బాధ్యత. కాబట్టి మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడా, మళ్ళీ వచ్చిందా, నిలుతురు. సో ఈరోజు అంశం అంతా కూడా నిలుచుట, నిలకడగా ఉండేది నిలుచుటకు.
నీతిమంతుడే రక్షించబట్టుకు దుర్లభమైతే భక్తిహీనుడు నువ్వు పాపియు ఎక్కడ నిలుస్తాడు? వేర్ కెన్ దే స్టాండ్? కాబట్టి ఈయన రండి, ఇక దానియేలుకు రండి. దేవుని తీర్పు వారి దగ్గరే స్టార్ట్ అయింది. కానీ దేవుని నామ స్తోత్రం, దానియేలు ఎక్కడ ప్రశ్నించలేదు, ప్రభువా నన్నెందుకు తీసుకొచ్చినావు, వాళ్ళు చేసిన తప్పుకి నన్నెందుకు తీసుకొచ్చినావు, నేను అంత తప్పు చేయలేదు కదా అని ప్రశ్నించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, పాపుల కోసం సేవ చేయాలంటే వారితోనే ఉండాలి, వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉండాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. అప్పుడే వారితో మనం ఉంటాము. దేవుడు వారిని పంపించాడు. కాబట్టి మొట్టమొదటిది దేవుని తీర్పులు సొంత ఇంటి దగ్గరే ఆరంభం. రెండో అంశానికి వెళ్దాం. రెండో అంశం ఎక్కడ నుంచి చెప్పినా నేను, 1 అధ్యాయం 8 నుంచి చివరి 6 అధ్యాయం దాకా 6 నిమిషాల్లో చెప్పేస్తా. ఇది 6 అధ్యాయాలు 6 నిమిషాలు కాదు 10 నిమిషాలు, అంతకన్నా చెప్పడానికి లేదు. అసలు మెయిన్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రెండో అంశం ఏంటి? దేవుని తీర్పులు అన్య రాజుల మీద, రాజ్యాల మీద ఉన్నది. మన దేవుడు ఇంటిలో ఉండి తీర్పును మొదలుపెట్టి ఇంటి బయటకు మొదలు పెడతాడు. ఇక అన్య రాజ్యాలకు మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఆ బబులోను రాజుల యొక్క ఆచారాల మీద దేవుడు తీర్పు తీర్చాడు. ఆచారాలు ఏంటి? ఆచారం, రాజు భోజనం తినాలి. తిన్నారా వీళ్ళు? తినలే. మరి ఆ భోజనం తినకపోతే ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. అయ్యరా? అవలే. గెలిచారు. అందరికన్నా వీళ్ళే బాగా గెలిచారు. కాబట్టి దేవుడు ఏం తీర్పు తీర్చిండు? ఓ రాజా, నీ భోజనం, నీ ఆహారము, నీ ఆచారములని నేను తీర్పు తీర్చా. ఫెయిల్. నా బిడ్డలే గెలిచారు. అది నువ్వే సర్టిఫై చేసినావు. నా బిడ్డలే గెలిచారు. నీ దేశంలో నా బిడ్డలు వచ్చి వాళ్ళు నీ ఆహారాన్ని అలవాటును ఒప్పుకోలేదు. జాగ్రత్త. దేవుని తీర్పులు ఆచారాల మీద, అలవాటుల మీద, ఆహారాల మీద దేవుడు తీర్పు తీర్చాడు. వాళ్ళే దానికి సాక్ష్యం. రెండవది, 2వ అధ్యాయం అంతా దేవుడు ఏం చేసిండు తెలుసా? కల వచ్చింది. ఎవరికి? నెబుకద్నెజరుకి కల వచ్చింది. ఆ కలలో భయంకరమైన సంగతి చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నీ రాజ్యం పోతుంది, బస్ పోతుంది. నీ రాజ్యం పోతుంది. నీ తర్వాత మాదీయ పారసీకులు వస్తారు, ఆ తర్వాత గ్రీక్ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత రోమా వాళ్ళు వస్తారు, పోతుంది. ఆ రోమా సామ్రాజ్యం టెంపరీగా ఆగిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ అంత్యక్రీస్తు అక్కడి నుంచే వస్తాడు. కాబట్టి అయిపోయింది, నీ రాజ్యం పోయా. కాబట్టి రెండవ తీర్పు ఏంటంటే, నెబుకద్నెజరు లేక అన్ని రాజుల మీద తీర్పు. ఒక్క వచనం చదువుదాం, ఒక్కొక్క దానికి ఒక వచనం చదువుదాం చాలు, ఎక్కువ చదవలేం. 35వ వచనం, 34, 35. 2వ అధ్యాయం 34, 35. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. అది ఈ రాయి ఎవరు? క్రీస్తే. ఈ రాయికున్న స్పెషాలిటీ ఏంటంటే, ఎవరో తీసుకొచ్చి పెట్టేది కాదు, అది చేతి సహాయం కాదు, మనుషుల చేత చేయబడిన దేవుడు కాదు. ఈయన చేతి సహాయం లేకుండానే వస్తాడు. అంటే కన్యక గర్భాన జన్మిస్తాడు. అందరిలాగా ఆయన జన్మించడు. ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆ ప్రతిమ యొక్క మీద పడి దాని పాదములు తుత్తునీయులుగా విరగొడతాడు. అమ్మో, తీర్పు, రాజ్యముల మీద తీర్పు. పోయి ఆయన గురించే చెప్పిండు. చివరికి ఏమవుతుంది? ప్రతిమ, ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతం అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ భయపడుతున్నారు జనం.
ఈ రోజున భారతదేశంలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే, ప్రపంచమంతటిలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే 38% ఉన్నారు, 38%. ఆ తర్వాత మేము కూడా ఉన్నామని చెప్పుకునే మతం ఏంటో వాళ్ళు ఏమంటున్నారంటే 28% ఉన్నారు. వాళ్ళు పెరిగి ఒకవేళ 38% ఏమైనా దాటడానికి ప్రయత్నం చేసినా ఒప్పుకోడు దేవుడు. తండ్రి అయిన దేవుడు ఒక ప్రామిస్ చేశాడు యేసు ప్రభుకి. ఏం ప్రామిస్ చేశాడు? అన్ని నామముల కన్నా పైనామం. ఒక్కడు కనుక భూమి మీద నుంచొని మేము యేసు ప్రభు కన్నా గొప్పవారు అన్నాడు అనుకో, టప్పన వచ్చేస్తాడు. కుమారుడా కొంచెం పోయా, వాళ్ళు ఏదో స్టైల్ కొడుతున్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము ఎక్కువ అంటున్నారు. అన్ని నామముల కన్నా పైనామం ఆయనకే ఉండాలి. అందుకని సర్వభూతలమంత మహాపర్వతమైపోతుంది. అలాంటి పర్వతం కావటానికే ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. పోండి, పలానా దేశాలకు వెళ్ళకండి అనలేదు. ఏంటి ప్రభు చెప్పినాడు? అని నాయే కదా. రాజుల మీద రాజ్యాల మీద తీర్పు తీర్చాడు. చాలా విచారకరం ఏంటంటే ఒక విగ్రహం కనపడి ఆ విగ్రహం యొక్క అర్థం చేసుకున్నాడు ఎవరైనా? నెబుకద్నెజరు. నెబుకద్నెజరా, నువ్వు సస్తావరాన్ని కలబడితే 3 అధ్యాయాలు ఏం చేసి ఉన్నాను? సస్తావని కలబడ్డప్పుడు ఏం చేయాలి? 3 అధ్యాయంలో ఆయన బొమ్మే పెట్టాడు. ఏ విగ్రహం కనపడి నువ్వు చచ్చిపోతారా బాబు, నీ రాజ్యం పోతుంది అంటే వణుకొద్దు. 2 అధ్యాయంలో తీర్పు తీర్చబడి 3 అధ్యాయంలో మళ్ళా మొదలుపెట్టాడు. ఏమంటే, నేను విగ్రహం పెడతా, నా విగ్రహానికి పూజ చేయకపోతే ఏమవుతుంది? వాస్తవానికి ఆయన అనలే, ఎవరో ఎక్కించారు. చాలామంది ఎక్కిస్తూ ఉంటారు, అట్లా చేయి ఇట్లా చేయి, లేకపోతే మేము ఓట్లు వేయం, ఇట్లా చేస్తాం నీ రాజ్యం అట్లన్నా వదిలే, మీరు చెప్పినట్టు చేస్తాం అని వాడు చేస్తాడు. ఈ రోజున యేసు ప్రభుకి స్వార్థకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్గా లేరు పాపం, ఎవరెవరో భయపెడుతుంటే చేస్తూ ఉంటారు. ఆడట్లనే చేసిండు ఆయన. విగ్రహం పెట్టాడు. విగ్రహం పెట్టి ఎవరైతే దీన్ని పూజ చేయరో వారిని అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. కానీ ఒక రహస్యం చెప్పాలి మీకు ఇక్కడ, మీరు ఎప్పుడైనా ధ్యానించారో లేదో జాగ్రత్తగా వినండి, భయంకరమైన సంగతి ఇది. 3వ అధ్యాయము జరక్క ముందు ఏమైందంటే, ఈ విగ్రహం పెట్టకముందు, అగ్నిగుండం పెట్టకముందు ఏమైందో తెలుసా మీకు? ఆయన నెబుకద్నెజరు యెరూషలేము వెళ్ళి యెరూషలేము ప్రాకారములను, మందిరాన్ని కాల్చొచ్చాడు. అందుకే అంత గర్వంగా వచ్చాడు. ఇప్పుడు ఓ ఇశ్రాయేలులారా, ఓ యూదులారా, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మీరు నాకు గనక విగ్రహానికి పూజ చేయకపోతే మిమ్మల్ని కాల్చేస్తా అంటే, ఎట్లా కాలుస్తావు అని అన్నాడు అనుకో, ఏందా నేను మీ దేవుడి దగ్గరికి పోయి మీ మందిరాన్ని కాల్చొచ్చిన, అక్కడ మందిరాన్ని కాల్చి అన్ని కాల్చి కూలబెట్టేస్తే ఏం చేయలే దేవుడు? ఆయన రక్షించుకోలేకపోయిండు. తన మీ మందిరాన్ని కాల్చొచ్చిన నేను నాకెవడటం వస్తాడు అన్నట్టు పెట్టాడండి. ఇది అసలు అది సీక్వెన్స్. అక్కడ కాల్చొచ్చి ఇక్కడ కాల్చటానికి రెడీ అయ్యాడు. కానీ వీళ్ళేమన్నారు? మన సేవకులు షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏమన్నారు? ఓ నెబుకద్నెజరు, రాజు కూడా అంటల్లా, ఓ నెబుకద్నెజరు, నీకు చెప్పాల్సిన చింత మాకు లేదు, మమ్మల్ని తప్పించుటకు ఆయన సమర్థుడు, తప్పించకపోయినా పర్వాలేదు. ఇంకా చాలా చెప్పుంటారు, అవి రాయలేదు. ఏం చెప్పుంటారో తెలుసా వాళ్ళు? ఓ రాజా, నువ్వేందో చెప్తున్నావు, ఆడపోయి కాల్చొచ్చాను అంటున్నావు, అది నువ్వు కాల్చలా, మా దేవుడే కాలుస్తుందని మాకు ముందే చెప్పాడు. 70 సంవత్సరాల చెరని మాకు ముందే చెప్పాడు. అన్నీ కాల్చబడతాయని మాకు చెప్తే మేము వినలే. మమ్మల్ని క్రమశిక్షణ చేస్తున్నాడని నువ్వు శిక్షించడానికి వస్తేవా, ఆ శిక్ష నీ మీద పడుతుంది. గాడ్ ఈజ్ డిసిప్లైనింగ్ అస్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ విల్ బి డిస్ట్రాయిడ్. ఆయన మమ్మల్ని క్రమశిక్షణ చేస్తున్నాడన్న సంగతి నీకు తెలుసుకోలేకపోతే నిన్ను భయంకరమైన శిక్ష చేస్తాడు. నీకైనా బుద్ధుందా?
రెండో అధ్యాయంలో నీ రాజ్యం పోయిద్దని చెప్పినా కూడా మళ్ళీ అదే విగ్రహం పెట్టి కూర్చున్నావు నువ్వు. ఒక విగ్రహం నిన్ను చూపించాడు దేవుడు, దాంట్లో రాజ్యం పోయిందంటే ఏమన్నా బుద్ధి ఉందా నీకు నెబుకద్నెజరు? దేవుడు అనేక సార్లు అందరితో మాట్లాడుతూ ఉంటాడు, అందరితో మాట్లాడతాడు. ఏ రాజకీయవేత్త అయినా వారితో కూడా మాట్లాడతాడు. ఎవరు ఆయనకు అడ్డం లేదు, ఎందుకంటే ఆయన అన్య రాజ్యముల మీద తీర్పు తీర్చే గొప్ప దేవుడు. ఆ రోజు అగ్నిగుండాలు ఏమైంది? వాళ్ళని కాలనిచ్చాడా? కాలనివ్వల. మన క్రైస్తవ అనుభవంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకెప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది. అన్నీ ఒకే విధంగా పరిష్కరించాలనుకుంటాడు, మనం అనుకుంటాం. అదిగో ఆ జోసఫ్ అన్న జీవితం అట్ట చేసినావు ప్రభా, నా జీవితం అట్ట చేయి. దేవుడు అట్ట అనడు. ఆయన జీవితం అట్ట చేసినా నీ జీవితం ఇంకో విధంగా చేస్తా, అంతే. అలాంటివి పెట్టుకోకండి. డోంట్ ఆస్క్ గాడ్ టు కాపీ హిస్ వండర్స్. ఆయన మహత్ కార్యములను, అద్భుత కార్యములను ఒకే విధముగా చేయమని దయచేసి దేవునికి చెప్పకండి. ఆయనకి రెండు ఇష్టం లేవు. ఒకటి, వేరే వాళ్ళ జీవితాన్ని ప్రకారం అడుగుతున్నావు చూసావా, అది ఆయనకి ఇష్టం లేదు. రెండు, నీ జీవితంలో కూడా ఒకే విధంగా నువ్వు మాట్లాడమంటున్నావు కదా, అది ఆయనకి ఇష్టం లేదు. ఆయన రెండు యాంగిల్స్లో నిన్ను మార్చుకోమంటున్నాడు. వేరే జీవితాన్ని నీ జీవితంలోకి కాపీ కొట్టడానికి ప్రయత్నం చెయ్యకు. నన్ను కాపీ కొట్టమని చెప్పకు. నువ్వు కాపీ కొడతానికి చేస్తే కానీ నన్ను కాపీ కొట్టమంటావేంటి? ప్రభా, అక్కడ చేసినావు కదా ఇక్కడ చేయి. చేస్తా, కానీ అదే విధంగా చేయను. అదే విధంగా చేయలే. ఆయనే దాంట్లోకి వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ తీర్పు ఏంటి? ఎవరైతే అగ్నిగుండా నేసారో వీళ్ళందరూ హాయిగా తిరుగుతున్నారు, లోపల ఏమో ఒక్కటి ముట్టుకోలేదు. ఎట్లా ఉంటుంది అది? మహా గొప్ప ఆశ్చర్య కార్యం. వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు, వాళ్ళ బట్టలు కూడా ముట్టుకోలేదు. ముట్టుకోకపోతే ముట్టుకుపోయినాయి, వాసన కూడా లేదు. ఎక్కడి నుంచి వచ్చారా అంటే ఏసీ రూమ్ నుంచి వచ్చామన్నట్టు చెప్పిండ్రు వాళ్ళు. ఏసీ రూమ్లో నుంచి వచ్చి మంచి ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చిండ్రు వాళ్ళు. కానీ వాళ్ళని వేసిన వాళ్ళని టప్పనేస్తే కంప్లీట్గా కాలిపోయారు. దేవుడు తీర్పు తెచ్చాడా లేదా? కాబట్టి 3వ అధ్యాయంలో అగ్నిగుండములో తీర్పు. 4వ అధ్యాయంకి మళ్ళా ఈయనకి ఇంకో తీర్పు తెచ్చాడు. ఓ నెబుకద్నెజరు, ఇంకా బుద్ధి రాలే నీకు బుద్ధి రాలే. ఎప్పటికి 3 తీర్పులు చేసిన అయిపోయింది నీకు, కానీ ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి నీకేంటంటే అరణ్యములో పంపిస్తాను, జంతువుల్లో ఒకటిగా పంపుతా. పో, జంతువులాగా పడతావు, జంతువులాగా ఉంటావు. 33వ వచనం, 4:33. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. చాలు, ఇకదాలే, అంతకన్నా పాపం ఎక్కువ చేస్తే ఏడుస్తాడు. పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశమంచు అతని దేహము తడుపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటియు ఆయను. నాయనా, రాజా, రాజులకు రాజు ఉన్నాడని గుర్తుపెట్టుకో. రాజా, యేసు ప్రభు పేరు ఏంటంటే రాజులకు రాజు. రాజు కాదు, రాజులకే రాజు ఆయన. అలాంటి రాజు ఒక రాజు దగ్గరికి వస్తే తీర్పు తీర్చాడు, గడ్డి మేపించాడు. జాగ్రత్త. ఇక 5వ అధ్యాయంకి రండి. అక్కడేం తీర్పు అయింది? 5వ అధ్యాయంలో వచ్చిన ఈ రాజు ఏం చేసిండు? బెల్షెజరు దేవుని యొక్క సామాన్లో, దేవుని యొక్క ఆర్టికల్స్లో, పదార్థం వస్తువుల్లో తీసుకొని తాగటం మొదలుపెట్టాడు. ఆయన మాత్రం టప్పన చంపేసిండు. చదువుకోండి, అది కూడా దయచేసి చదవండి. 5వ అధ్యాయం 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని, 25వ వచనం, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించాను. ఎట్ట తెలుసా?
అప్పుడు ఎవడు అన్నాడట, దేవుడు ముగించాడా, అయితే నేను స్టార్ట్ చేస్తా. ఒరే నాయనా, ఆయన ఫుల్ స్టాప్ పెడితే దాట్స్ ఇట్, ముగించిండు అంతే. లెక్క చూసి ముగించిండు. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించాడు. యేసు ప్రభు గనక ఒక్కసారి ప్రపంచ చరిత్ర ముగించబడిందంటే అవుట్, ఇంకెవడు రాయటానికి లేదు, ఫుల్ స్టాప్. ఆది యందు దేవుడు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను ఉందా? ఆయన లేకుండా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే ఆది, ఆయనే అంతం, ఫుల్ స్టాప్ పెట్టేసాడు అంతే. లెక్కలు చూస్తాడు ఆయన, మన లెక్కలు చూస్తాడు, వాళ్ళ లెక్కలు చూస్తాడు, అందరూ లెక్కలు తీసే తీర్పరి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మెల్లిగా చక్కగా చదవండి, దయచేసి మంచిగా రాసుకోండి. మరియు ఆయన దృష్టి 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో గుర్తొస్తుందా? తీర్పరంటే ఏంటి? మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో మనందరం ఆయనకు లెక్క చెప్పాలి. ఓ దానియేలు, దేవుని బిడ్డలైన మీరు దేవునికి లెక్క చెప్పాలి. అన్య రాజులు లెక్క చూసి ముగించాడు. లెక్క అనే మాట ఎంత గట్టిగా ఉంది. లెక్కలు, ఈ లెక్కలు రాకపోతే బాధపడకు. ఓ ఇంజనీరింగ్ చదవాలి, ఎంపీసీ చదవాలంటే బాధపడకు. ఈ లెక్కలు కాదు, ఆ లెక్కలది. నాకు మ్యాథమెటిక్స్ అన్నీ వచ్చినాయి తెలుసా, చాలా అన్నీ చెప్పుకుంటే మళ్ళీ బయట చెప్తారేమో ప్రిన్సిపాల్ బ్యాడ్ ప్రిన్సిపాల్ అని. నాకు 10th క్లాస్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. 46, 48 వచ్చినాయి అంతే. ఎంతకి? 50 కాదు. సరే ప్రిన్సిపాల్గానే ఉండనిస్తారు లేదు, కానీ మీ ముఖాలు చూస్తే నన్ను ప్రసంగికుడు కూడా ఉండనిచ్చేటట్లేరు. ఇలాంటివన్నీ పిలుచుకొచ్చిన అంకుల్ నువ్వు అని. 48, 46 వచ్చినాయి. ఎంపీసీ కావాలని అడిగాను 10th క్లాస్లో పోతే ఎంపీసీ అడిగిన తిట్టిండు ప్రిన్సిపాల్. అసలు ఆ ప్రిన్సిపాలే నాకు జ్ఞాపకం. నేను రోజు ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చున్నప్పుడు ప్రిన్సిపాల్గా కూర్చుంటే నాకు ఆ ప్రిన్సిపాలే గుర్తొస్తున్నాడు. ఏం తిట్టిండ్రా బాబు, వీడికా ఈడికా ఎంపీసీయా? మా నాన్న పడ్డ బాధలు చూసి చివరికి ఏమన్నాడంటే లెక్కలు రావు, వీడికి లెక్కలు రావు అంత వచ్చినాయి. మా నాన్న బతిమాలంగా ఇస్తే ఇంటర్మీడియట్లో 150కి 148 వచ్చినాయి. మరి ఇప్పుడు చెప్పు, ప్రిన్సిపాలా కదా? థ్యాంక్స్. ఈ యూనివర్సిటీ వాళ్ళు గవర్నమెంట్ నన్ను సెలెక్ట్ చేస్తారు లేదు, కానీ మిమ్మల్ని చూస్తే నా భయం అవుతుంది. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆయన కనులకు సమస్తమును స్పష్టముగా కనపడుతుంది. జాగ్రత్త. తీస్తామా లెక్కలు? సంవత్సరాలతో లెక్కలు రాసుకోండి. యాన్యువల్ మీటింగ్స్, యానివర్సరీ పెట్టినప్పుడు లెక్కలు రాయి. ఏం తప్పు జరిగినో లెక్కలు రాయి, ఏం మంచి జరిగిందో లెక్కలు రాయి. జరిగిన మంచి గురించి ప్రభువును స్తుతించు, జరిగిన తప్పుల గురించి ప్రభు క్షమాపణ కోరండి. అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబాలుగా కావచ్చు, సంఘముగా కావచ్చు. కానీ ఎవరికి మనం లెక్కలు అప్పచెప్పవలసి ఉన్నదో ఆయనకి అంతయు స్పష్టముగా కనపడుతూనే ఉన్నది. రాసుకోండి, రికార్డు మెయింటైన్ చేయండి. ఇక్కడ చదవమని చెప్పట్లేదు, బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ప్రాక్టీస్. ఇవన్నీ ఆయన తెరుస్తాడు, ఆయన తెరవబోతున్నాడు, గ్రంథాలన్నీ తెరవబోతున్నాడు. కాబట్టి లెక్క చూసి ఏం చేసిండు? ముగించాడు. దేవాతి దేవుడు ముగిస్తే నేను రాసును కదా, నేను కంటిన్యూ అవుతాన్నాడా? టప్పని వేరేవాడు వచ్చాడు, చంపేసిండు. రాజులకు తీర్పు తీర్చాడు. 5వ అధ్యాయంలో ఆయన తీర్పు ఏంటి తెలుసా? దేవుని వస్తువులను వాడుకుంటావా, అది తీర్పు.
అది 6వ అధ్యాయంకి వచ్చేలేక ఏమున్నదిగా, సింహపు బోనున్నది. తీసుకొచ్చి ఏడబడేశారు, ఎవరిని? దానియేలుని పడేసిండ్రు. ఆ సింహాలన్నీ చూసుకొని నోరు మూసి కూర్చున్నాయట. ఎవరో పోయి అడిగినారట, ఓ సింహాల ఏమే తినరు మీరు, వేసాం కదా తిను అంటే వాళ్ళు అన్నాయంట, అమ్మో ఆ పెద్ద సింహాన్ని చూస్తే మాకు భయం వేస్తుందయ్యా. ఎవరా సింహం? దానియేలు. ఎందుకంటే దానియేలు యోధా గోత్రములో ఉన్న సింహం. యోధా గోత్రమునకు సింహమే గుర్తు. ఆయన సింహమునకు గుర్తుకున్న యోధా గోత్రముల నుంచి పుట్టిన మహారాజవంశములో ఉన్న ముఖ్యులలో ఒకడు కదా ఆయన సింహం. అదిరిపోతారు జనం, వణికిపోతారు జనం. ఈడ వనకాసేది ఆయన జాబ్ చేస్తున్న దగ్గర కాదు, ఓనర్సే వనకాలి, రాజులు వనకాలి. ఈనాడు క్రైస్తవులు చూస్తే మనం ఎక్కడ జాబ్ చేస్తున్నామో వాళ్ళు వనకాలి, మనం కాదు. అరే ఈయనకి చెప్తే ఏమవుతుందో, ఈ నో అంటే మనకి ఎట్లా, ఎస్ అంటే ఎట్లా, వనకాలి. సింహాలు వణికిపోయినాయి, ఏం చేయలేకపోయినాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 6 తీర్పులు. మొదటి తీర్పు ఆచారాల మీద తీర్పు. రెండవ తీర్పు రాజుల మీద తీర్పు, నెబుకద్నెజరు మీద తీర్పు, రాజు మీద తీర్పు, రాజ్యం పోయిద్దనే తీర్పు. మూడవ తీర్పు అగ్నిగుండపు తీర్పు. నాలుగవ తీర్పు జంతువులాగైన నెబుకద్నెజరు. ఐదవ తీర్పు ఆయన వస్తువుల్ని వాడుకొని తాగినందుకు ముగించెను. ఇట్లా తీస్తివే అట్ట సస్తివే. ఎట్లా తీసిండాళ్ళు, తాగిండ్రు, అవుట్. చివరిగా సింహపు బోనుల తీర్పు. రాజ్యములకు రాజులకు తీర్పు తీర్చాడు, అయిపోయింది. ఇప్పుడు చివరిగా అంత్యకాలపు తీర్పు గురించి మిగిలిన కొన్ని నిమిషాలు ధ్యానం చేసి ముగిద్దాం. రండి, అంత్యకాలము గురించిన తీర్పులు 7 నుంచి 12 దాకా. 7-8 అధ్యాయాలు, 7-8 అధ్యాయాల్లో జరగబోయే అంత్యక్రీస్తు గురించి, అంత్యక్రీస్తుని ప్రదర్శించారు, చూపించారు. 7-8లో అంత్యక్రీస్తు చూపించాడు, ఆయన్ని చూపించారు. 9-10లో దేవుని బిడ్డల యొక్క వాళ్ళ గురించిన క్షేమం గురించి రాసి పెట్టారు. అయా బాధపడకండి, 7 వారాలే భయపెట్టకూడదు. చివరిగా వాళ్ళ యొక్క తీర్పు గురించి, ప్రపంచమంతా తీర్పు గురించి చెప్పాడు. రండి, 7వ అధ్యాయం ఒక్కటే మనం చూద్దాం. 3 విషయాలు చెప్పి నేను ముగించబోతున్నాను. 3 అంశాలు. 7వ అధ్యాయం ఒక్కటే తీయండి చాలు. అదే అవును, అర్థమైంది. 7వ అధ్యాయం దయచేసి తీయండి. అయితే ఒక మాట, దానియేలు గ్రంథాన్ని చదవడానికి దయచేసి భయపడద్దు మీరు, చాలా తేలిక. ఉదాహరణకు మొదటి 6 అధ్యాయాల్లో ఉన్న డౌట్స్ అన్నిటిని ఎవరు తీర్చారు? దానియేలు తీర్చాడు. ఎవరికి? అన్ని రాజులకి. ఇక 7వ అధ్యాయం నుంచి ఎవరికి దర్శనాలు వచ్చినాయి? దానియేలుకి వచ్చినాయి. ఎవరు తీర్చారు? దేవదూత తీర్చాడు. అది కూడా రాయబడింది. కాబట్టి వాళ్ళని దర్శనం అనరు, వాళ్ళని కళ అంటారు. జాగ్రత్త, అవిశ్వాసులకు దర్శనాలు రావు, కళలు వస్తాయి. విశ్వాసులకు దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. కానీ అవిశ్వాసులకు దేవుడు దర్శనాలు ఎప్పుడు ఇవ్వడు. సరే, ఆ కళలన్నింటినీ దేవుడు తీర్పు తీర్చేశాడు కదా. ఇప్పుడు తీర్పులు వస్తున్నాయి. కాబట్టి ఈ 7వ అధ్యాయం నుంచి చదివేటప్పుడు మీరు సంతోషంగా ఎంజాయ్ చేయాల్సిన ఒక సీక్రెట్ చెప్పి వదిలేస్తే మీరు పండగ చేసుకుంటారు. ఉదాహరణ రండి, 7వ అధ్యాయం 1 నుంచి 14 వరకు దర్శనం, 15 నుంచి చివరి దాకా దర్శనం యొక్క భావం. చాలు, ఎంత హాయిగా ఉంటుంది. దర్శనము, దర్శన భావము. వాళ్లకు కళలు వచ్చినప్పుడు భావాలు దానియేలు చెప్పాడు. ఈయనకే దర్శనాలు వచ్చినప్పుడు ఎవరు చెప్తారు మరి? గాబ్రియేలు చెప్పాడు, లేక దేవదూతలు చెప్పారు. రండి, ఈ మొదటి దాంట్లో ఉన్న 3 అంశాల గురించి ఆలోచించేద్దాం. 7వ అధ్యాయం 1 నుంచి 8 వరకు క్రీస్తు విరోధి.
వదిలి చదవవసరం లేదు. 7 అధ్యాయం 1 నుంచి 8 వరకు క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి కూడా ఎలా ఉంటాడు తెలుసా? 4 రకాలు, 4 మనుషులు కనపడ్డాయి, 4 జంతువులు కనపడ్డాయి. మొదటిది సింహం పోలినది, 2 పక్షిరాజును పోలినది. నాకు డౌట్ వచ్చింది తెలుసా? యేసు ప్రభు కూడా ఎలాంటివాడు? సింహము లాంటివాడు మత్తయి సువార్త, పక్షిరాజు లాంటివాడు యోహాను సువార్త. అంటే క్రీస్తు విరోధి చేసే మొట్టమొదటి మోసం ఏంటంటే క్రీస్తులాగా ఉంటాడు, క్రీస్తు వలె వస్తాడు. కాబట్టి క్రీస్తు విరోధకున్న చేతగాని, ఈ సాతానుకు చేతగానితనం ఏంటంటే అన్ని డూప్లికేట్ చేస్తాడు. సాతాను గురించి 2 విషయాలు గమనించిన నేను. దేవుడు చేసిన దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తాడు, కాపీ కొడతాడు. అది వాడు చేసే పని. రెండవది, అందరి మీద 3 ఆయుధాలు వేస్తాడు: శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. యేసుప్రభు మీద ఏం వేసిండు? ఆ 3 వేసిండు. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, సాతాన్ క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఏమంటే ఎగ్జామ్ రాసినాం అనుకో, ఎన్నిసార్లు రాసినా అదే క్వశ్చన్ పేపరు. సాతానికి కొత్త క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కూడా చేత కాదు. ఎందుకంటే వాడే కాపీ కొట్టేవాడు కదా. హీ ఈజ్ నాట్ ఎ క్రియేటర్, హీ కాపీస్ ద క్రియేటర్. కాబట్టి అంతే క్రీస్తు విరోధి క్రీస్తును మోసం చేయటానికి వస్తాడు. ప్రకటన గ్రంథంలో అట్లే ఉంటుంది. 3 ఉంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు పోలినట్టుగా క్రీస్తు విరోధి యొక్క ట్రినిటీ వస్తుంది అక్కడ. ఇక్కడ కూడా అట్లానే ఉంది. సరే రండి, ఆయన గురించి చదివేద్దాం. ఒక్కటి చాలు. ఇక ఇప్పుడు చదవమ్మా, నీకు అంత సంతోషంగా ఉంటే చదవండి. 7వ వచనం. పిమ్మట, నేను చదివేస్తాను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉన్న ఇతర జంతువుల కంటే భిన్నమైనది. అది మహాబల మహాత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతులను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తురులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచూ ఉండెను. ఇది లాస్ట్ ఏంటంటే, ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. గర్వముగా మాట్లాడి, గర్వంగా మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడతాడంటే దేవునికే వ్యతిరేకంగా మాట్లాడతాడు. 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు వస్తాయి. 4 జంతువులు అంటే 4 దిక్కుల నుంచి 4 వస్తారు. 10 రాజ్యాలు కూడా వస్తారు. అందులో నుంచి ఆ 4 రాజ్యాలు ఒక్కొక్క నేనే అనుకుంటున్నాడు కదా, అట్లాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళందరి మీద ఒకడుంటాడు. వాళ్ళందరినీ దాటేసి పైకి వస్తాడు. వాడే క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి ఇంకా రాబోతున్నాడు. అంత క్రీస్తు విరోధి అట్లా మాట్లాడుతూ ఉంటే ఇక 2వ దానికి వెళ్ళిపోదాం. 2వది 9 నుంచి 10 వరకు. 9 చదవండి. 9, 10. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహారుద్రుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలెను తెల్లగానుండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వంటిగా మండుచుండెను. దాని చక్రం అగ్ని వలె ఉండెను. ఇంకా అది చాలు. వాడు అంతే క్రీస్తు విరోధి అంతగా మాట్లాడుతుంటే సింహాసనములు వేయబడ్డాయి. సింహాసనములు 2 సింహాసనములు వేయబడ్డాయి. పక్కన 3వది కూడా ఉన్నది. ఆ 3వది ఎవరికంటే మనకే. ఆయనతో కూర్చుండి వెళ్ళబోతున్నాం కదా. తండ్రి కుమారులు కూర్చుంటే కుమారునితో మనం కూడా వెళ్ళబోతున్నాం అన్నట్టుగా సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనములు ముఖ్యంగా తండ్రి ఎవరంటే ధవళ సింహాసనం ఇది. అందుకే వస్త్రము హిమం వలె ధవళముగా ఉంది కదా. ఆ 20 అధ్యాయంలో ఉంటుంది కదా ధవళ సింహాసనం అనే మాట. 21 అధ్యాయంలో ఉంటుంది. ఆ సింహాసనం ఎవరు వేసుకున్నారు ఈ తీర్పు? తండ్రి వచ్చాడు. ఆయన దగ్గర ఏమైందంట, అందరూ నిలుచున్నారు. చూడు, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట. ఇవాళ మన అంశం ఏంటి? నిలుచుట. కోట్ల కొలది మనుషులు నిలబడ్డారు.
అందరూ నిలిచి ఉండాల్సిందే. చూడండి, ఏంటంటే ఒక్క వచనం తప్పదు, నేను చదువుతా. ప్రకటన గ్రంథం 20:11. మరియు ధవళమైన సింహాసనము, మహాసింహాసనం దాని యందు ఆసీనులను చూచితిని. భూమి ఆకాశం సముద్రం నుండి పారిపోయాను, దానికి నిలువక చోటు లేకపోయాను. చివరి వచనం, ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనపడినడలా వాడు అగ్నిగుండంలో. అది మరి ఇక్కడ తీర్పు తీర్చుటికి గ్రంథం ఉందా, గ్రంథాలు ఉన్నాయా? ఏమున్నాయి? దానిలో ఏమున్నాయి? గ్రంథమా గ్రంథాలా? మరి ఏది రైట్? గ్రంథమా గ్రంథాలా? రెండూ రైటే. బైబిల్లో రేపు తీర్పులో 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటేమో అందరి పేర్లుండే గ్రంథం, రెండోదేమో ఎవరి పేరున వాడికి ఒక గ్రంథం. నీకు ఒక పెద్ద పేరున గ్రంథం ఉంటుంది. ఆడ గ్రంథం విప్పబడ, గ్రంథాలు విప్పబడ్డాయి. మా కాలేజీల్లో కూడా 2 గ్రంథాలు ఉంటాయి. ప్రతి వాళ్ళ పేర్లు ఒక దాంట్లో ఉంటుంది, దాని పేరు అడ్మిషన్ రిజిస్టర్. ఆ తర్వాత పరివాణి పేరున నీ ఫైల్ ఉంటుంది, అది తెస్తారు. ఎవరన్నా అగ్రాని ఏమంటాను నేను, ఫస్ట్ అడ్మిషన్ రిజిస్టర్ తీసుకురా, వీడి సంగతి ఏంటి చూడాలంటే వాడి సంగతి తీసుకురా, ఆ గ్రంథం తీసుకురా, ఈ గ్రంథాలు తీసుకురా. బైబిల్లో కూడా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి వాడును తీర్పులోకి రాబోతున్నాం, జాగ్రత్త. గ్రంథాలు విప్పబడ్డాయి. కాబట్టి 7 అధ్యాయంలో మొదటి అంశము అంత్యకాలము, అంత్య తీర్పుల గురించిన మొదటి అంశం ఏంటంటే క్రీస్తు విరోధి రాబోతున్నాడు. రెండవది తండ్రి అయిన దేవుడు ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తెచ్చిపోతున్నాడు. మూడోది చెప్పుకొని ముగించేద్దాం. 11వ వచనం చదవండి. 11 మైకుందా లేదా? అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. అక్కడే ఉండు. అయిందా తీర్పు? చెప్పానా? అగ్ని గుండములో వేయబడ్డాడు. ఎవడాడు? ఆ మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును మహాగర్వపు మాటలు ఏంటంటే దేవుణ్ణి దూషిస్తున్నాడు, యేసు ప్రభువునే దూషిస్తున్నాడు, నేను క్రీస్తుని అంటున్నాడు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు, చంపారు, అగ్నిగుండంలో పడేశారు. ఆ తర్వాత చదవండి. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను. ఇంకా రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. చాలు. ఆకాశ మేఘారుడై నా మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు. ఎవరైనా క్రీస్తు ప్రభు మనుష్య కుమారుడు, ఆయన వచ్చాడు. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు జరిగిన సీనిది. 500 సంవత్సరాల క్రితమే, 500-600 సంవత్సరాల క్రితమే దానియేలు రాసిండు. ప్రకటన రాయకముందే రాశాడు. వస్తాడు, ఆయన వస్తాడు, ముద్రలు విప్పుతాడు. ఆయన వచ్చే వరకు ఎవ్వరు ముద్రలు ముట్టుకోవటానికి యోగ్యుడు లేరు. ముద్రలు విప్పటం తర్వాత సంగతి. ముద్రలు విప్పుటకైనను దానిని చూచుటకైనను శక్తి లేని వారి లోకంలో ఉన్న రాజులందరూ కలిసి. 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఇది ప్రకటన గ్రంథాన్ని దించాడంతే. ఇది ఆయన యేసు ప్రభువారి గురించిన చివరి మాట. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయన సేవించున్నట్లు. గుర్తుపెట్టుకోండి, ఆయనను సేవించున్నట్లు. సేవిస్తల్ల వాళ్ళు సేవించున్నట్లు. దే ఆర్ పుట్ టు ఫోర్స్. మోకాళ్ళై అన్నాడంతే. మోకాళ్ళు వేసిన వాడిని చంపేస్తాను అన్నవాడిని ఏం చెప్తాడంటే, మోకాళ్ళు వేసి చంపేస్తావా నువ్వు, మోకాళ్ళై అంటాడు వచ్చి.
సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకు ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. కాబట్టి అప్పుడు అంటున్నాడు, ఓ దానియేలా, ఇప్పుడు చివరి వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక దానియేలుకు చెప్పిన మాట అంతే. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి నెడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచాడు. కాబట్టి ఈరోజు మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడా. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికీ, మీకు తెలిసి తెలియక ఆడుతూ పాడుతూ ఎవరో పిలిస్తే సువార్త విని ఎంత గొప్ప దేవుని దగ్గరికి వచ్చారని మీకు తెలుస్తుందా? ఈ దేవుడు తన సొంత ప్రజలకు తీర్పు తీర్చేవాడు. మనం తీర్పుకు సిద్ధపడాలి. అన్ని రాజ్యాలకు తీర్పు తీర్చేవాడు, అంత్యకాలముకు తీర్పు తీర్చేవాడు ఈ క్రీస్తే. కాబట్టి మనం ఏం చేయాలంటే నిలకడగా ఉండి తీర్పులో నిలవాలి. నిలకడగా ఉండండి. బీ స్టేబుల్. దేవుని సన్నిధిలో ఎదగండి, దేవుని సహవాసంలో ఎదగండి, దేవుని కార్యక్రమాల్లో పాల్గొండి. నిలకడంటే అదే, స్టేబుల్గా ఉండండి. ఎప్పుడో ఒకసారి టపటపడ రాకండి. కొంతమంది వస్తారు, కనపడతారు, మళ్ళీ కనపడరు. పాపం ఈ పాస్టర్ గారికి బుర్ర హీట్ ఎక్కుతుంది, ఏంటి 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 అని. నిలకడగా ఉండండి, తద్వారా తీర్పులో నిలుస్తారు. ప్రార్థనలో కొంత ప్రార్థనలు గడుపుదాం, ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం.